జీకేలో సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం చూడండి. సెకండ్లో చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఆఫ్ డిజైనింగ్ ఏ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ విత్ యాన్ ఎగ్జాంపుల్. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ యొక్క ప్రొసీజరు విత్ ఎగ్జాంపుల్స్లో ఈ క్వశ్చన్ రాయమన్నాడు. ద డిజైన్ ప్రొసీజర్ ఫర్ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ స్టార్ట్స్ విత్ ద ప్రాబ్లమ్ స్పెసిఫికేషన్ అండ్ కంప్రైజెస్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిటర్మైన్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఫ్రమ్ ద స్పెసిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్పుట్స్, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చేసి దాని యొక్క స్పెసిఫికేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ డిరైవ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇన్పుట్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ టు ద ఇన్పుట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ట్రూత్ టేబుల్స్ వచ్చేసి అవుట్పుట్స్ వచ్చేసి ఇన్పుట్ యొక్క రిలేషన్ని బట్టి అవుట్పుట్స్ అనేవి డిరైవ్ అవుతాయి దీంతో ట్రూత్ టేబుల్లో. నెక్స్ట్ సింప్లిఫై ద బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈచ్ అవుట్పుట్, యూజ్ కార్నావ్ మ్యాప్స్ అంటే కే మ్యాప్స్ ఆర్ బూలియన్ ఆల్జీబ్రా. ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి అవుట్పుట్ వచ్చిన దాన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్గా సింప్లిఫై చేసి దానికి కే మ్యాప్స్ రాస్తాం. అది వచ్చేసి ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్. ఈ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డ్రా ఏ లాజికల్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్స్ ద సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. ఫోర్త్ వచ్చేసి వచ్చిన ఆ కే మ్యాప్కి మనము లాజిక్ డయాగ్రామ్ రాస్తే దాన్నే ప్రొసీజర్ ఫర్ కాంబినేషనల్ సర్క్యూట్, దాని యొక్క ప్రొసీజర్ వచ్చేసి అది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. డిటర్మైన్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్. ఫస్ట్ డిటర్మైన్ ఇన్పుట్స్ కదా, డిటర్మైన్ ఇన్పుట్స్ అంటే లేబల్ ద ఇన్పుట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి 3 బిట్స్ తీసుకుందాం. 3 బిట్స్ ఉంటే ఇక్కడ ఏంది ఏ బి సి అనేటి 3 బిట్స్. ఏ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు 1 0 1 0 1 1 ఇలా ఒకటి తీసుకుంటే దీన్ని ఈ 1 అనేది ఫస్ట్లో ఉంది కదా, దీన్నే ఎంఎస్బి అంటాం. ఎంఎస్బి అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. నెక్స్ట్ ఈ లాస్ట్లో ఉంది కదా, దీన్నే ఎల్ఎస్బి అంటాం. ఇది వచ్చేసి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ ఏబిసిలో ఏ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్, సి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద అవుట్పుట్ 1 బిట్ ఈజ్ జెడ్. అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది, అదే జెడ్. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు దాని యొక్క ఆపరేషన్ చూడండి, 1 0 1 1 1 0 1 1 1 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ దాంట్లోకి జెడ్ ఈక్వల్ టు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ ఇవి లేకోకుండా ఏ ఇన్పుట్స్ ఉన్నా జెడ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని బట్టి ట్రూత్ టేబుల్ రాస్తాం చూడండి. డిరైవ్ ద ట్రూత్ టేబుల్ ఇప్పుడు ఇక్కడ 3 బిట్స్ కదా, 3 బిట్స్ అంటే అక్కడ 3 బిట్స్ కాబట్టి ఫస్ట్ 2 power n ఫార్ములా. 3 బిట్స్ ఉంది కాబట్టి అక్కడ 2 power 3. అప్పుడు ఎన్ని 2 power 3 అంటే 2 × 2 × 2 2 2 = 4 4 2 = 8. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 0 0 0 0 1. ఇప్పుడు 3 బిట్స్ కాబట్టి మన కోడ్ ఏంది 4 2 1. మనకు 0 కావాలంటే అన్ని జీరోస్ పెట్టేయాలి. నెక్స్ట్ 4 2 1 1 కావాలంటే 1 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ జీరోస్ పెట్టాలి. అదే చూడండి ఇక్కడ రాసింది 0 0 1. నెక్స్ట్ 2 కావాలంటే 2 దగ్గర 1 రిమైనింగ్ ఆల్ జీరోస్ 0 1 0. నెక్స్ట్ 3 కావాలంటే 4 2 1 కదా, 2 కింద కలిపితే 3 అయ్యిద్ది, 1 కలిపితే 3 అయ్యిద్ది కాబట్టి 2 అంటే 2 + 1 3 అయ్యిద్ది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి 0 0 1 1 అనేది 3కి. అలా 7 వరకు రాస్తాం. అంటే 8 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 7 వరకు రాసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పింది కదా వాడు, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇందాక నేను చెప్పింది కదా, ఏమని చెప్పిండు చూడండి. జెడ్ ఈక్వల్ టు 1 దేనికి 1 0 1కి 1 1 0కి 1 1కి. ఇప్పుడు అక్కడనే 1 పెడతాం. ఇక్కడ చూస్తే 1 0 1కి 1 1 1 0కి 1 1కి 1 అనేది పెడతాం. రిమైనింగ్ ఆల్ వచ్చేసి జెడ్ వాల్యూస్ వచ్చేసి 0. ఈ జెడ్ వాల్యూస్ అనేవి ఇలా ఫైండ్ చేసినాం. నెక్స్ట్ సింప్లిఫై ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ వీ యూజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 మెథడ్స్ టు అబ్టైన్ ద సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు యూజింగ్ కార్నావ్ మ్యాప్ టు మినిమైజ్ ద లాజిక్ ఆర్ ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ టు గెట్ కెనానికల్ sum of products boolean expression z equal to ab bar c plus abc bar plus abc.
ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే ఈ జెడ్ ఈ అవుట్పుట్స్ వచ్చినాయి కదా, ఈ అవుట్పుట్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ అవుట్పుట్స్ ఇవి, ఈ జెడ్ అనేవి అవుట్పుట్స్ ఏమొచ్చినాయి, మొత్తం జీరోస్ వచ్చినాయి, ఇక్కడ నుంచి 3 1s వచ్చినాయి. మనకు 3 1s ఎక్కడ వచ్చినాయో అక్కడ చూసుకోవాలి, ఎక్కడ 1s ఇక్కడ వచ్చినాయి కదా, ఈ 1s చూద్దాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుంటే దాన్ని వచ్చేసి 1గా రిప్రజెంట్ చేస్తాం. అదే ఏ బార్ తీసుకుంటే అది వచ్చేసి 0. ఇప్పుడు ఈ 1s వచ్చినాయి కదా, ఇప్పుడు దీన్ని ఉపయోగించి చూడండి, ఈ 1 ఎదురుగా ఏం నెంబర్ ఉంది, 1 0 1. మనకు వేరియబుల్స్ వచ్చేసి ఏబిసి ఇచ్చింది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. 0 ఉంటే ఏం చేయాలా, బార్ పెట్టాలా. ఇంకా రిమైనింగ్ 1s ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఉంటుంది చూడండి, ఇక్కడ ఏ బి బార్ సి, ఏ బి బార్ సి ఇలా అయినా పెట్టచ్చు, బార్ ఇలా అయినా పెట్టచ్చు, ఏ బి బార్ సి. నెక్స్ట్ ఈ సెకండ్ కూడా అంతే. సెకండ్ది ఏముంది, ఇక్కడ 1 1 0 ఉంది, 1 1 0, ఏబిసి పెడతాం. అక్కడ 0 ఉంటే అక్కడ బార్ పెట్టాలి, ఏబిసి బార్, ఏబిసి బార్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ 1s ఉన్నాయి కాబట్టి 1 1 1 అంటే ఏబిసి, 0 ఉంటేనే బార్ పెట్టాలి. ఇలా ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ వచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ నెంబర్ ఎంత, 4 2 1 కదా, ఈ నెంబర్ ఎంత కనుక్కుందాం, 1 0 1. అంటే ఇక్కడ 1కి ఎదురుగా 1 ఉంది, అంటే 0కి ఎదురుగా ఉండేది క్యాలిక్యులేట్ కావు. ఇక్కడ 1 ఎదురుగా 4 ఉంది, అంటే 4 + 1 ఎంత, 5. ఇప్పుడు ఇక్కడ చూడండి 8 బాక్సెస్ వేసుకున్నాం కదా, 8 బాక్సెస్ ఎందుకు వేసుకున్నాం, 2/3 అంటే 8 కదా. ఇక్కడ 3 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 2/3. అదే 4 ఉంటే 4 వేస్తాం. ఇప్పుడు ఇక్కడ 2/3 అంటే 8 కాబట్టి 8 బాక్సెస్ వేసుకోవాలి కే మ్యాప్లో. వేసుకున్న తర్వాత ఇది ఏ అనుకుందాము, రోస్ కాలమ్స్ వచ్చేసి బీసీ అనుకుందాం. ఇప్పుడు 0 1 0 0 0 1 1 1 1 0 ఇవన్నీ కామన్ ఉన్నాయి దాంట్లోకి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ బాక్స్ అనేది నెంబరింగ్ ఇద్దాం, ఇది 1, ఇది 2, ఇది 0, ఇది 1 2 3 4 5 6 7, 0 1 2 3 4 5 6 7. ఈ రెండు అనేవి ఆపోజిట్ ఉంటాయి, ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 6 ఇక్కడ 7 ఉంటుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఏంది, ఈ నెంబర్ అనేది 5 అని ఇందా చూసినాం, ఈ నెంబర్ అంతా 6 ఉంటుంది, ఈ నెంబర్ 7 ఉంటుంది. అంటే మనకు 5 6 7 దగ్గర 1s రావాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 0 ఇది టేబుల్, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. మనకు ఇక్కడ 1 కావాలి, 5 దగ్గర 1, 6 దగ్గర 1, 7 దగ్గర 1 కావాలి. అందుకని ఈ 3 ప్లేస్లలో 1 పెట్టినాం చూడండి, ఈ 3 ప్లేస్లలో 1 పెట్టినాం. ఈ 3 ప్లేస్లలో 1 పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏంది, ఈ ఏ 1 అంటే ఏంది, మనకు ఏ అనుకోవచ్చు 1ని. ఇక్కడ 0 1 అంటే ఏంది, బీసీ కదా కాలమ్స్. 0 ఉంది కాబట్టి బార్, బీ బార్. నెక్స్ట్ ఇక్కడ 1 1 ఉంది అంటే బీసీ. నెక్స్ట్ ఇక్కడ 1 0 ఉంది అంటే బి సి బార్. 0 ప్లస్ సి ప్లస్లో 0 ఉంది కాబట్టి సి బార్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఏ ఉంది, ఏ బాగుంది, ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ బీ బార్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేముంది ఇక్కడ సి ఉంది. నెక్స్ట్ ఈ సి బార్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సి బార్ ఈ సి క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేముంటుంది ఇక్కడ, ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ఇంటూ ఏ వస్తుంది. నెక్స్ట్ చూస్తే డ్రా ద లాజికల్ డయాగ్రామ్ చూద్దాం చూడండి. డ్రా ద లాజికల్ డయాగ్రామ్ దట్ రిప్రజెంట్ ద సింప్లిఫైడ్ బూలియన్ ఎక్స్ప్రెషన్, వెరిఫై ద డిజైన్ బై అనలైజింగ్ ఆర్ సిమ్యులేటింగ్ ద సర్క్యూట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు దీనికి సర్క్యూట్ డిజైన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ అనేది తీసుకున్నాం, ఇది ఏబిసి అనేది 3 పెట్టేసినాం. అది పెట్టేయకుండా మీకు ఒకటి తెలియాలి చూడండి, సమ్ములో ఉంటే గేట్ వచ్చేసి ఆర్ గేట్ యూజ్ చేస్తాం, ఆర్ గేట్. అలానే ప్రోడక్ట్లో ఉంటే డాట్లో ఉంటే లాజిక్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది, సమ్ములో ఉంటే ఇలా ఉంటుంది, ప్రోడక్ట్లో ఉంటే లాజిక్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏబిసి అనేది పెట్టేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బి ప్లస్ సి ఏంది, సమ్ములో ఉంది, ఇది బి ఇది సి.
సమ్ములో ఉంటే ఏమని చెప్పిన ఆర్ గేట్ అనేది యూజ్ చేయమని చెప్పిన. అదే ఇక్కడ యూజ్ చేసింది చూడండి, ఆర్ గేట్ యూజ్ చేసిండ్రు. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ అనేది 2 జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు B+C ఇంటూ ఏ అనేది 2 చూడండి, 2 డాట్లో ఉన్నాయి అంటే ప్రోడక్ట్లో ఉన్నాయి. ప్రోడక్ట్లో ఉంటే ఏమని చెప్పిన అండ్ గేట్ యూజ్ చేయాలి. అండ్ గేట్ దీనికి అటాచ్ చేసినాం చూడండి. ఈ అండ్ గేట్ యూజ్ చేసి మొత్తం అటాచ్ చేస్తే దాన్నే జెడ్ అవుట్పుట్ అంటాం. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ హాఫ్ యాడర్ అండ్ హాఫ్ సబ్ట్రాక్టర్ లాజిక్ సర్క్యూట్ యూజ్ త్రూ టేబుల్స్. హాఫ్ యాడర్ అంటే చూద్దాం. ద హాఫ్ యాడర్ ఆపరేషన్ నీడ్స్ 2 బైనరీ ఇన్పుట్స్ అజెండ్ అండ్ అడెండ్ బిట్స్ అండ్ 2 బైనరీ ఇన్పుట్స్ సమ్ అండ్ క్యారీ. ద ట్రూత్ టేబుల్ షోన్ ఇన్ టేబుల్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేరియబుల్స్ ఫర్ హాఫ్ యాడర్ ఆపరేషన్. ఇప్పుడు హాఫ్ యాడర్ అంటే ఏం లేదు, ఇక్కడ 2 ఇన్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ వచ్చేసి ఏబి, అవుట్పుట్ వచ్చేసి సమ్ అండ్ క్యారీ. దాన్ని ఆ డెఫినేషన్లో రాసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ట్రూత్ టేబుల్ చూసుకుందాం చూడండి. ఇక్కడ ఇన్పుట్స్ అనేవి కామన్ 0 0 0 1 1 0 1 1. ఇప్పుడు ఇక్కడ చూడండి సమ్ క్యారీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సమ్ అయితే నార్మల్గానే చేస్తాం. నెక్స్ట్ నార్మల్ సమ్మే ఉంటుంది. నెక్స్ట్ క్యారీ అంటే చూడండి, క్యారీ అంటే మిగతా అన్ని దాంట్లోకి జీరోసే వచ్చాయి. ఓన్లీ 1 1 చేస్తే సమ్ వచ్చేసి 0 వస్తుంది, క్యారీ వచ్చేసి 1 వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి 0 + 0 ఎంత 0, సమ్ వచ్చేసి 0 సరిపోయింది. నెక్స్ట్ సమ్ 0 వచ్చినప్పుడు క్యారీ కూడా ఏముండదు, 0 వచ్చేసింది. నెక్స్ట్ 0 + 1, 0 + 1 ఎంత 1, సమ్ 1, క్యారీ 0, క్యారీ ఏం రాలేదు. నెక్స్ట్ 1 + 0 1, క్యారీ 0. నెక్స్ట్ 1 + 1 ఎంత, ఇక్కడ ఓన్లీ బైనరీ నెంబర్స్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. 0 అయిపోయి క్యారీ ఎంత వస్తుంది 1 వస్తుంది. సమ్ వచ్చేసి 0, క్యారీ వచ్చేసి 1. దీనికి కే మ్యాప్ చూద్దాం. సింప్లిఫైయింగ్ ఫర్ క్యారీ అండ్ సమ్ కే మ్యాప్ చూద్దాం చూడండి. ఫస్ట్ సమ్ముకు చూద్దాం. సమ్ముకు చూస్తే ఇక్కడ సమ్లో చూడండి 0 1 1 0, 0 1 1 0 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ బార్ ఏ, బి బార్ బి, లేదంటే 0 1 0 1 అయినా పెట్టుకోవచ్చు, రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి సమ్ చూద్దాం. సమ్ముకు చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 ఎక్కడుంది, ఇప్పుడు ఈ 0 వదిలేయండి, ఇది చూసుకుందాం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏది ఏ బార్ దగ్గర 1 ఉంది, ఇది రో కదా. కాలం దగ్గర ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది, అంటే ఏ బార్ బి దగ్గర ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది 1, అంటే ఏ దగ్గర ఉంది 1 ఇక్కడ. నెక్స్ట్ ఏ కాలంలో ఉంది, బి దగ్గర ఉంది, అంటే ప్లస్ ఏ బి బార్. ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఆర్ గేట్ బి అవుతుంది, ఏ ఆర్ గేట్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ సమ్ అయిపోయింది. నెక్స్ట్ క్యారీ చూద్దాం. క్యారీకి చూసుకుంటే ఎక్కడ ఉంది 1, అంటే ఏ దగ్గర 1 ఉంది, బి దగ్గర, అంటే క్యారీ వచ్చేసి ఏబి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఇక్కడ బి, క్యారీ వచ్చేసి ఏబి. 1 ఉంటేనే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఈ క్యారీకి సమ్కి లాజిక్ డయాగ్రామ్ చూద్దాం. లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే సమ్కి చూద్దాం. ఏబి, ఈ ఏబి అనేది ఈ ఆర్ గేట్ ఎక్స్ఆర్ గేట్ సింబల్ కదా. ఎక్స్ఆర్ గేట్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్స్ఆర్ గేట్. అంటే ఈ ఏబి అనేది ఎక్స్ఆర్ గేట్కి అటాచ్ చేస్తే దాన్నే సమ్ అంటాం. నెక్స్ట్ క్యారీ అంటే ఏంది, ఏబీనే కదా, అంటే నార్మల్ ఏబి. 2 మల్టిప్లికేషన్ డాట్ ప్రోడక్ట్లు ఉంటే ఏమని చెప్పిన అండ్ గేట్ యూజ్ చేయాలని చెప్పిన. అండ్ గేట్ యూజ్ చేస్తే దాన్నే క్యారీ అంటాము. నెక్స్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ చూద్దాం. హాఫ్ సబ్ట్రాక్టర్ అంటే హాఫ్ సబ్ట్రాక్టర్ ఈజ్ ఏ కాంబినేషన్ సర్క్యూట్ విత్ 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్, డిఫరెన్స్ అండ్ బారో. ఈ 2 ఇన్పుట్స్ ఉంటాయి, అవుట్పుట్స్ వచ్చేసి డిఫరెన్స్ బారో ఉంటుంది. ఇట్ ప్రొడ్యూసెస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 బైనరీ బిట్స్ అట్ ద ఇన్పుట్స్ అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ an output. Borrow indicate one has been borrowed in a subtractor. A minus b is called minuend and b is called సబ్హ్యాండ్. అంటే ఈ ఏ అనేదాన్ని మైన్యూడ్ అంటాము, బి అనేదాన్ని సబ్హ్యాండ్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాని యొక్క ట్రూత్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది. ఇదైతే ప్రతిదానికి ఒకటే సేమ్ 0 0 0 1 1 0 1 1 అనేది. నెక్స్ట్ దీని యొక్క డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ అంటే ఏముంది, 0కి 0కి డిఫరెన్స్ ఏముంది, 0 ఉంటుంది. నెక్స్ట్ 0కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 1 పెరిగింది, అంతే. దీని డిఫరెన్స్ వచ్చేసి 1.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఏ బి ఉంది కదా, మైనస్ చేద్దాం డిఫరెన్స్. 0 మైనస్ 0 ఎంత, 0. ఇంకా బారో కూడా ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ 0 మైనస్ 1 ఎంత, అప్పుడు ఎంత, రిఫరెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది, 1 వస్తుంది. కానీ ఇక్కడ -1 ఉంది కదా, -1 ఉంది కాబట్టి -1 ఉన్నప్పుడు చూడండి ఎప్పుడైనా మైనస్ వాల్యూస్ వచ్చే బారో 1 అనుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఏ మైనస్ బి కదా, ఇంకా ఎన్ని ఉన్నాయి, 1 మైనస్ 0. 1 - 0 అంటే 0నే కదా, అంటే మనకి ఇంత 1 మిగిలింది, అంటే మైనస్ వాల్యూ ఏం రాలా, అప్పుడు బారో 0. నెక్స్ట్ చూసుకుంటే 1 మైనస్ 1 అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 డిఫరెన్స్ 0, ఇంకా బారో కూడా 0నే. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం డిఫరెన్స్ బారోకి చూసుకుంటే ఇప్పుడు డిఫరెన్స్కి డి వచ్చేసి 0 1 1 0. నెక్స్ట్ బి వచ్చేసి 1. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎలా రాసినాం, ఇది సేమ్ దాని మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఎలా రాసుకోవచ్చు, ఏ ఆర్ గేట్ బి అని రాసుకోవచ్చు. అదే బారోకి ఏ బార్ బి అని రాయొచ్చు. ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ డిఫరెన్స్లో ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది కదా, దీనికి ఎదురుగా ఏంది 0 1 ఉంది, దీనికి ఎదురుగా ఏముంది 1 0 ఉంది. 0 అంటే ఏమని చెప్పిన ఏ బార్, అదే నార్మల్గా 1 ఉంటే బి. నెక్స్ట్ దీనికి ఏ బి బార్, ఈ రెండు సమ్మే చూడండి, ఇది ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. నెక్స్ట్ అలానే బి చూద్దాం, ఇది బి బారో అంటే ఇది ఒక్కటే ఉంది, అంటే దీని ఎదురుగా ఏమున్నాయి 0 1 అంటే ఏ బార్ బి, ఏ బార్ బి అదే ఇక్కడ రాసినాం. ఇప్పుడు దీనికి లాజికల్ డయాగ్రామ్ చూసుకుందాం. లాజికల్ డయాగ్రామ్ వచ్చేసి ఇప్పుడు ఇదేంది, డీకి ఆర్ గేట్ రాయాలి, ఏ బి పెట్టి ఆర్ గేట్ పెట్టేస్తే దాన్ని డిఫరెన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి ఏముంది, ఏ బార్ బి ఉంది కదా, ఏ బి ఉంటే నార్మల్ రాయొచ్చు, ఏ బార్ ఉంటే దీనికి మళ్ళీ ఆర్ గేట్, ఇది ఆర్ గేట్ అంటాము, నాట్ గేట్ అంటాము. ఈ నాట్ గేట్ అటాచ్ చేసి నెక్స్ట్ బి అనేది నార్మల్గానే ఉంది కాబట్టి బి దగ్గర నుంచి తీసి ఈ రెండు ప్రోడక్ట్లో ఉంటే అండ్ గేట్ పెడితే దాన్నే బారో అంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.